ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభము కలుగును కాక. నేటి వాక్య ధ్యానము పాపముపై జయము. బైబిల్ గ్రంథము రోమా పత్రిక 7వ అధ్యాయము మనం చూసినట్లయితే పౌలు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేమిటంటే, నేను పాపమునకు అమ్మబడితిని. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక విశ్వాసిగా, ఒక దైవజనుడిగా ఉన్న ఆయన రోమీయులకు ఈ లేఖ రాస్తూ 7వ అధ్యాయం 14 వచనం, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను ఇచ్చేయించున్నది చేయక ద్వేషించున్నది చేయుచున్నాను. ఇచ్చేయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదను. మేలైనది చేయవలను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుతుంది. నేను చేయగోరు మేలు చేయక చేయగోరు కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. చూడండి, ఇది ఒక అపోస్టల్, ఒక బిలీవర్ చెబుతున్నాడు. ఎందుకు అనంటే, మనం శరీరంలో ఉన్నాము, రక్షించబడిన మనం శరీరంలో ఉన్నాము. శరీరము పాపమునకు అమ్మబడింది. అంటే అర్థం ఏంటంటే, అవర్ బాడీస్ ఆర్ ఫిల్డ్ విత్ ద ఓల్డ్ సిన్ఫుల్ నేచర్. ప్రాచీన పాపపు స్వభావం ఉంది మనలో, మానవులందరిలో. అది శారీరక మరణం తర్వాతే పోతుంది. మరణ పర్యంతము దేర్ ఇస్ ఎ డేంజర్ ఆఫ్ కమిటింగ్ సిన్ ఈవెన్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద బిలీవర్. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను భక్తుడు చిన్నపిల్లలారా అని ప్రారంభించాడు. ఇది విశ్వాసులకు రాస్తున్న మాట. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండా ఉండటానికి సంగతులు మీకు రాస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది మన తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. చూస్తున్నారా? ఎవడైనను పాపము చేసిన ఎడల, there is a possibility for a believer to commit sin. విశ్వాసి పాపము చేయడని వాక్యం చెప్పలేదు, కానీ వాక్యము చెప్పుచున్నది ఏమనగా, విశ్వాసి పాపములో నిలిచి ఉండలేడు. విడిచి బయటకు వస్తాడు, పశ్చాత్తాపడతాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు మారు మనస్సుకు అంతటి ప్రాధాన్యం ఇచ్చారు. మారు మనస్సు అనగా పశ్చాత్తాపము. రిపెంటెన్స్, పశ్చాత్తాపం. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బిలీవర్ అండ్ అన్బిలీవర్. విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న వ్యత్యాసము పశ్చాత్తాపము. పశ్చాత్తాపము అనే పదం రిపెంటెన్స్ అనుంది, కానీ పాపమును గూర్చి చింతించుట,
ఇట్ ఈస్ కాల్డ్ రిమోర్స్, నాట్ రిపెంటెన్స్. అయ్యో నేను పాపం చేసేసాను అని బాధపడతాం, నేను తప్పు చేశానని బాధపడతాం. అది రిమోర్స్. ఇస్కరియోతు యూద పశ్చాత్తాపడ్డాడు అంటే అర్థం, ఇట్ ఈస్ నాట్ ద రిపెంటెన్స్, ఇట్ ఈస్ ద రిమోర్స్. అర్థం చేసుకోండి. కాబట్టి పశ్చాత్తాపడతాడు, విశ్వాసి పశ్చాత్తాపడతాడు. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు చెప్పాడు కదా. మరి హృదయానుసారుడు బెత్షెబాను ఎట్లా రేప్ చేశాడు, లేదా తీసుకొచ్చి ఉంచుకున్నాడు, వ్యభిచారం చేశాడు. ఉరియాను ఎట్లా చంపాడు, వ్యభిచారం చేసి నరాత్య చేసిన వాడు హృదయానుసారుడు ఎట్లయ్యాడు? అవునా? హృదయానుసారుడు అంటే అర్థం the one who repents immediately after knowing his own sin. తన పాపమును గురించి తనకు తెలియచేయబడినప్పుడు, తెలిసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడిన వాడు దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయానుసారుడు అంటే పశ్చాత్తాపడినవాడు. కనుక మనం పాపము చేసే ప్రమాదము విశ్వాసులైన వారి జీవితాల్లో మరణ పర్యంతము ఉంటుంది. అయితే యేసుక్రీస్తును ఉత్తరవాది మన తండ్రి యొద్ద ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన అంటే, మనం పాపం చేస్తున్నామని ఆయన మన పక్షంగా అడ్వొకసీ తీసుకున్నాడు, ఉత్తరవాద తత్వం తీసుకున్నాడు. అంటే he became an advocate on behalf of us. మన పక్షముగా న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట he was pleading, ఆయన బ్రతిమలాడుతున్నాడు. ఆయన రక్తమును బట్టి క్షమాపణ మన బ్రతిమలాడుతున్నాడు. యేసుక్రీస్తు ఉత్తరవాది, అడ్వొకేట్. యేసుక్రీస్తు మధ్యవర్తి, మీడియేటర్. లీగల్ టర్మ్స్ ఇవన్నీ కూడా. మీడియేటర్, అడ్వొకేట్, జీసస్ క్రైస్ట్. పాపికి దేవునికి మధ్యవర్తి ఆయన. మానవునిగా మానవునికి, దేవునిగా దేవునికి. అదేనా? ఆయన దేవుని కుమారుడు గనక దేవునితో ఐక్యమైన వాడు, మనుష్య కుమారుడు గనక మనుషులతో ఐక్యమయ్యాడు. కనుక మానవ పాపాన్ని బట్టి ఒక మానవునిగా రిప్రజెంట్ చేస్తూ దేవుని కుమారునిగా దేవుని యొద్ద మానవుని గురించి రిప్రజెంట్ చేస్తున్నాడు. మీకు నేను ఇంకొక విషయం కూడా చెప్పాను గతంలో. అదేమిటంటే, పరలోకములో యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడుగా, భూమి మీద యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడుగా. బిఫోర్ గాడ్ he is the representative of the human being, so that he was a human before God. On the earth, on behalf of God, he is the son of God on the earth. భూమి మీద దేవుని కుమారుడిగా, పరలోకములో మనుష్య కుమారుడిగా యేసుక్రీస్తుని మనం చూస్తాం. కనుక మానవ పాప పరిహారార్థం ఆయన ఒక్కడే ప్రాయశ్చిత్తంగా తన స్వరక్తం ఇచ్చాడు. కనుక అనేకుల కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. కనుక he is the only one mediator and only one advocate. ఆయనే మనకి దేవునికి మధ్యవర్తి మరియు మన యొక్క న్యాయవాది. కాబట్టి దేవుని వాక్యము పశ్చాత్తాపడమని సూచిస్తుంది. పశ్చాత్తాపడటం పాపముపై జయమును తీసుకొస్తుంది. మీకు 119వ సంకీర్తన కొంచెం హెల్ప్ చేస్తుంది. పాపము విషయంలో పాపము చేయకుండా ఉండటానికి ఒక విశేషమైన హెచ్చరికలు ఇచ్చాడు. అదేమిటంటే,
ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు. ఆయన శాసనాలను గైకొనుచు హృదయపూర్వకముగా పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గాల్లో నడుస్తూ ఏ పాపము చేయరు. వారు ఏ పాపము చేయరు. దే cannot do any sin because కారణాలు ఏమిటంటే, ఒకటి ధర్మశాస్త్రానుసారమైన జీవితం, నిర్దోషమైన జీవితం, శాసనములను గాయకునేటువంటి జీవితం, పూర్ణ హృదయముతో ఆయనను వెతికేటువంటి జీవితం, ఆయన మార్గములలో నడుచుకునేటువంటి జీవితం, ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనేటువంటి జీవితం, ఆయన కట్టడలను గైకొనే జీవితం, ప్రవర్తన స్థిరపడి ఉండేట్లుగా చూసుకునే జీవితం. అలాగే 112వ సంకీర్తనలో చెబుతాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల యందు అత్యధికముగా ఆనందించేవారట. వాళ్ళు పాపము చేయకుండా తప్పించుకుంటారు. బైబిల్ గ్రంథంలో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ జోసెఫ్ ఇన్ ద జెనసిస్. ఆదికాండములో యోసేపు గారు పాపము చేయకుండా ఏ విధంగా తాను నిలబడగలిగాడు. సాధారణంగా యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు, టీనేజర్స్, ఈజీ టు టెంప్ట్, పడిపోవటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పడిపోవటానికి అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. అయితే అట్లా యవనుడు అయినప్పటికీ కూడాను పొతీఫరు భార్య అతని మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పినప్పుడు అతడు ఒప్పుకొనలేదు. హి డిసగ్రీడ్ విత్ హర్. పాపము చేయకుండా ఉండుటకు ఒక వ్యక్తి మొట్టమొదట కన్ఫర్మ్డ్ గా హి మస్ట్ డిసగ్రీ ఫర్ దట్. ఒప్పుకోకూడదు, మొహమాట పడకూడదు, ఏమనుకుంటారు అనుకోకూడదు. నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాడు, ఒప్పుకోలేదు. ఏమన్నాడో తెలుసిన అతడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని తన యజమానుని భార్యతో అనెను. ఆదికాండం 39:9 వచనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఏ విధముగా ఎట్లు నేను ఇంత ఘోరమైన పాపం దేవుని ఎదుట. ప్రతి విశ్వాసి మొట్టమొదట గుర్తించాలి, ప్రతి పాపము దేవునికి వ్యతిరేకంగా చేయబడుతుంది. ఎవ్రీ సిన్ ఈజ్ అగైనెస్ట్ టు గాడ్. ఫస్ట్, మొదట దేవునికి వ్యతిరేకం పాపం. కానీ నేను ఎట్లు దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేస్తాను? థౌ ఇట్ గివ్స్ ద ప్లెజర్ ఫిజికల్లీ, హౌ కెన్ ఐ కమిట్ దిస్ రాంగ్ యాక్షన్, ఫాల్స్ యాక్షన్, వికెడ్ యాక్షన్? ఆ తర్వాత ఆమె అతనిని పట్టుకునే ప్రయత్నం చేస్తే అక్కడ నుండి పారిపోయాడు. He ran away from that place. He disagreed and he ran away. ఒప్పుకొనలేదు, పారిపోయాడు. మీకు సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో సొలొమోను మహారాజు గారు చక్కగా ఒక పడుచువాడైన యవ్వనుని గురించి మాట్లాడారు. ఈ పడుచువాడైనటువంటి యవ్వనుడు సామెతల గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం నుంచి కూడా మనకు యవన బిడ్డలకు హెచ్చరికలే ఉన్నాయి. స్త్రీని గుర్చిన హెచ్చరికలు అత్యధికంగా ఉన్నాయి. అందులో 7వ అధ్యాయంకి వచ్చేటప్పటికి, సంధ్యవేళ ప్రొద్దుగింకినప్పుడు యవ్వనస్తుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒక్కడు కనపడ్డాడు. బుద్ధి లేని పడుచువాడు.
యోసేపు బుద్ధి గలపడుచువాడు, ఒప్పక పారిపోయాడు. కానీ ఇక్కడ బుద్ధి లేని ఈ పడుచువాడు ఏం చేస్తున్నాడు? సంధ్య పొద్దుగుంకిన తరువాత చీకటి వేళ, రాత్రి వేళ జారస్త్రీ సందు దగ్గర వీధిలో తిరుగుతున్నప్పుడు దాని ఇంటి మార్గమును నడుచుతున్నాడు. దాని ఇంటి మార్గమును నడుచుచుండెను. యోసేపు అయితే పారిపోయాడు, వీడైతే సమీపానికి వెళ్తున్నాడు. వేషము వేసుకుని కపటము గల ఒక స్త్రీ, కపటము, వ్యభిచారములో ఉన్న స్త్రీ కపటముతో నిండి ఉంటుంది. వ్యభిచారములో ఉన్న పురుషుడు అబద్ధముతో, కపటముతో, మోసముతో నిండి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ద పీపుల్ హూ ఆర్ ఇన్ అడల్టరీ, దే ఆర్ కన్నింగ్, wicked and liars. వాళ్ళు అబద్ధికులు పట్టారు. పాపాన్ని కప్పుకొని దాచుకుంటారు ప్రయత్నం చేస్తారు. దే వోంట్ రిపెంట్. వారు పతన దిశలో ఉన్నవారు. ప్రతి సందు దగ్గర అది పొంచి ఉందట. సంత వీధుల్లో సిగ్గు మారిన ముఖం పెట్టుకుందట. అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకుందట. భక్తి కబుర్లు చెబుతోంది. సమాధాన బలులు నేను అర్పించాలి, నేను మొక్కుబళ్ళు చెల్లించాలి, కాబట్టి నేను నిన్ను కలుసుకోవాలని బయలుదేరితే నీవే నాకు ఎదురొచ్చేసావు, నువ్వే కనపడ్డావు. నా మంచము మీద రత్న కంబళ్ళు, ఐగుప్తు నుంచి వచ్చిన విచిత్రపు పని కదా, నార దుప్పట్లు పరిచాను, నా పరుపు మీద బోళము అగరు కారము చెక్క చల్లాను. ఉదయం వరకు పరస్పర మోహము చేత సంతృష్టి నొందుదుము. రమ్ము, పురుషుడు ఇంటలేడు. దెన్ వాట్ అబౌట్ యువర్ హస్బెండ్ అని అడుగుతాడేమో అని. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళాడు, ఇప్పుడు ఇక రాడు, పున్నమి నాడు వరకు రాడు. లాలన మాటల చేత లోబరుచుకొని. మీరు గమనించండి, ద సేమ్ సీక్వెన్స్ 39వ అధ్యాయం ఆదికాండంలో ఆమె అతనితో మాటలాడుచు వచ్చెను అన్నారు. 10వ వచనం అంటాడు, యోసేపు ఆమె ఆ దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను. లాలన మాట. గాని అతను ఒప్పుకొనలేదు. ఆమె మాట విన్నవాడు కాడు. పాపమును తిరస్కరించే మనస్సు నీకుండాలి విశ్వాసం అయిన తర్వాత. పాపాన్ని ఆస్వాదించేవాడు ఉంటే నువ్వు విశ్వాసం కాదు. అసలు యు ఆర్ నాట్ బోర్న్ అగైన్. ప్లీజ్ అండర్స్టాండ్. మీ హృదయం పాపం కొరకు పరిగెత్తుతోంది ఇష్టపూర్వకంగా అనంటే యు ఆర్ నాట్ సేవ్డ్ అట్ ఆల్. దయచేసి అర్థం చేసుకోండి. ఆ లైన్ చాలా చాలా పలచటి లైన్. ఐడెంటిఫికేషన్ చాలా కష్టం. ఒక బిలీవర్ పాపం చేశాడంటే వెంటనే పశ్చాత్తాపడతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అతను హెచ్చరిక చేసినప్పుడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని అంటాడు దేవుడు. ఆ పాపానికి దూరంగా పరిగెత్తాడు. కానీ మారుమనసు పొందిన వాడు ఆ పాపములో చూశాం కదా, 7వ అధ్యాయం సామెతల్లో పున్నమి నాటి వరకు వలపు తీరుతూ వెళ్ళాడు. ఎలా వెళ్ళిపోతున్నాడు అంటే పక్షి ఉరి యొద్దకు త్వరపడినట్లు, ప్రాణహాని తనకున్నదని ఎరుగక గుండెను అంబు చీల్చే వరకు. జాగ్రత్త, జారస్త్రీ మార్గమున నీ మనసు తొలగనీయొద్దు. అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపమును జయించాలి అనంటే నీ హృదయంలో మారు మనస్సు రావాలి, రక్షణ అనుభవం రావాలి. Without the experience of salvation, you cannot repent. You cannot leave the sin. నువ్వు పాపాన్ని విడిచిపెట్టలేవు. రక్షణ పొందకుండా
చూడండి 119వ సంకీర్తనలోనే కీర్తనాకారుడు తెలియచేస్తూ యవన బిడ్డల గురించి మాట్లాడుతూ అంటాడు 11వ వచనంలో, నీ ఎదుట పాపము చేయక ఉండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాట్ ఏ వండర్ఫుల్ వర్స్. పాపము చేయకుండా నిన్ను అడ్డగించేది దేవుని వాక్యం. దేవుని వాక్యమే. అందుకనే వాక్యము జీవము కలిగి అతి ప్రధానమైనది. నీ హృదయము నిండిన దాని వలన నీ నోరు మాట్లాడుతుంది. కనుక మన హృదయాన్ని మనం ఎంప్టీ చేయాలి, ఖాళీ చేయాలి. మన హృదయాన్ని పడుతున్నటువంటి పాపపు వైరస్ ని మనం దేవుని వాక్యం అనే యాంటీ వైరస్ తో క్లీన్ చేయాలి. ఎవ్రీ డే, ఎవ్రీ అవర్ యూ మస్ట్ చెక్ యువర్ హార్ట్. నీ మాట, నీ కంటి చూపు, నీ వినికిడి, ఈ మూడు ఇమ్మీడియట్ గా గాడ్స్ కంట్రోల్లో తీసుకురావాలి. ఎప్పుడైతే నీ చెవిని దేవుని కంట్రోల్లోకి తెచ్చావో, యూ కెనాట్ లిజన్ బ్యాడ్ థింగ్స్, ఈవిల్ థింగ్స్, సాటనిక్ వర్డ్స్, టెంప్టేషన్ వర్డ్స్ నువ్వు వినవు. నీ కంటిని నీవు దేవుని కంట్రోల్లోకి తేవాలి. కంటి మీద జయం రావాలి. యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సైట్. నీ కన్ను దేనిని చూస్తుందో, దేని చేత నీవు సంతోషపడుతున్నావో పరీక్షించుకోవాలి. సొలొమోను అంటాడు, నా కన్ను చూడాలి అనుకున్నదంతా కూడా నేను చూశాను, అడ్డగించుకొని చూశాను. వాట్ ఈస్ ద రిజల్ట్? ఏమిటి పర్యవసానం? భయంకరమైన ముగింపు. దేవుని ఆలయాన్ని కట్టినటువంటి వాడు, దేవుని ప్రత్యక్షత పొందినటువంటి వాడు ఐగుప్తు రాజకుమారుని వివాహం చేసుకుని విగ్రహారాధన చేశాడు. హౌ షేమ్ ఆన్ హిస్ పార్ట్. భూమి మీద ఉన్న నరులందరిలోకెల్లా గొప్పవాడని పేరుగాంచినటువంటి ఈ సొలొమోను గారు బుద్ధిహీనుడుగా కనపడ్డాడు. రైట్? బుద్ధిహీనుడిగా కనపడ్డాడు చివరి కాలం. అతను కోతులు పెంచుకుని, నెమళ్లను పెంచుకుని, he wasted his precious time. అతని తర్వాత రాజ్యం విడిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. యోహాను 8లో ప్రభువు వ్యభిచారములో పట్టబడిన స్త్రీని మరణము నుండి విడిపించి సిన్ నో మోర్, ఇకను పాపము చేయకమా అని హెచ్చరిక చేసి పౌలు గారు అంటారు, అట్టి క్రియలు చేయుటకు గతించిన కాలమే చాలును, అవి సిగ్గుతో కూడినటువంటి అంటాడు. ఎస్, those harmful sin actions are shameful. ప్రమాదకరమైన పాపపు క్రియలు హానికరమైనటువంటివి, అపహాస్యాస్పదమైనటువంటివి, సిగ్గును కలిగించేటువంటి, అవమానమును కలిగించేటువంటి. పాపము అవమానమునకు కారణమవుతుంది. గుర్తుపెట్టు. అది నోటి మాట, కంటి చూపు, ఏదైనప్పటికీ కూడా నీ హృదయంలో ప్రవేశించి అది నీకు అవమానాన్ని కలిగిస్తుంది. మీకు ఒక్క విషయం చెప్తారు, ఆశ్చర్యం ఉంటుంది. ఈ లోకమంతా పాపంతో నిండుంది. ప్రతి మానవుడు పాపంతో నిండున్నాడు. కానీ ప్రతి మానవుడు పాపానికి తీర్పు తీరుస్తాడు. దట్ ఈస్ ద ట్రాజడీ. ప్రతి మానవుడు కూడా పాపానికి తీర్పు తీరుస్తాడు. అదే విచిత్రం ఈ లోకంలో. అందరూ పాపలై ఉండి అందరూ పరిశుద్ధులు అనే పిక్చర్ ఇస్తారు బయట. దే ఆల్ ఆర్ ఒరిజినల్లీ సిన్నర్స్. కానీ పైకి మాత్రం నీతిమంతులా కనపడే అర్థం చేస్తారు. అందుకే వేషధారులారా అని పిలిచాడు వాక్యం. డోంట్ బి హిపోక్రైట్స్. వేషధారులుగా ఉండద్దు.
పశ్చాత్తాపడండి. పాపమును జయించినట్లు దేవుని వాక్యమును మీ అంతరంగంలో ఉంచుకొని పాపమునకు ఒప్పుకొనకుడి. పాపము జరుగు స్థలములకు వ్యక్తులకు దూరముగా పారిపోండి. పాపముపై జయము సంపాదించండి. దేవునికి లోబడండి. అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడి మీద నుండి పారిపోతాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం